హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రైప్లే కుక్వేర్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఎలాంటి బ్రాండ్స్లో మనకి ట్రైప్లే కుక్వేర్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఏ బ్రాండ్లో చాలా బాగుంటుంది అండ్ ఏ బ్రాండ్లో కొంచెం తక్కువ ప్రైస్లో మనకి ట్రైప్లే కుక్వేర్ దొరుకుతుంది అనే వాటి గురించి వీడియో అండి. అంటే నేను చాలా బ్రాండ్స్ చూపించాను మన ప్రీవియస్ వీడియోస్లో. ఇదేంటంటే కంప్లీట్గా మనకి అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రైప్లే కుక్వేర్ ఉంటుంది అండ్ అంటే ఎన్ని మెంబర్స్ ఫ్యామిలీకి ఎంత అది సైజ్ యూజ్ అవుతుంది, అలా అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అందరూ ఎవరైనా సరే మ్యాక్సిమం ఇప్పటి వరకు చేయలేకపోయినా ఇప్పటి నుంచైనా అల్యూమినియం అనేది తీసేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది కొనడానికి ట్రై చేయండి. ఒకవేళ అది మనకి కొనలేకపోతే, అంటే కాస్ట్లీ కాబట్టి, థిక్ బాటమ్డ్ కుక్వేర్ ఉంటుందండి, కొంచెం లావుగా మందంగా ఉంటాయి, అవి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయన్నమాట. అలా అయినా మనం తీసుకొని అట్లీస్ట్ మేనేజ్ చేయడానికి ఉంటుందన్నమాట ట్రైప్లే కుక్వేర్ కొనుక్కోలేకపోతే. లేదు అంటే అప్పుడొకటి అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐటమ్ మనకు కావాల్సినవి మినిమం రిక్వైర్మెంట్ అయితే ఒక 3 to 4 అనేది బౌల్స్ మనకి కుకింగ్కి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అల్యూమినియం వాడకండి, ప్రెషర్ కుక్కర్స్ అయినా లేదంటే మనం కర్రీస్ వండుకునే కుక్వేర్ అయినా ఏదైనా సరే కంప్లీట్గా అల్యూమినియం అనేది మానేసి మనము స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్టెయిన్లెస్ స్టీల్ వీడియోకి సంబంధించిన ట్రైప్లే కుక్వేర్ వీడియోకి సంబంధించిన ప్రతి వీడియోలో చెప్తుంటానన్నమాట, అల్యూమినియం కుక్వేర్ తీసేయాలి అని చెప్పేసి. అది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు చాలామంది అల్యూమినియం కుక్వేర్ అనేది పక్కన పెట్టేస్తున్నారు, ట్రైప్లే కుక్వేర్ కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కానివ్వండి యూజ్ చేస్తున్నారనమాట. ట్రైప్లే కుక్వేర్కి సంబంధించిన బ్రాండ్స్ వచ్చేసి మనకి మేయర్ ఉందండి, స్టాల్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది, బర్గ్నర్ ఉంది, తర్వాత హాకిన్స్ ఉంది, ఇండస్ వ్యాలీ ఉంది, ఆరమ్ అనే బ్రాండ్ ఒకటి ఉంటుంది. ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. మనకి ఎక్కువ పాపులర్ కొంచెం బ్రాండెడ్ మంచి క్వాలిటీ ఉండేవి అంటే మనకి మేయర్, తర్వాత స్టాల్, బర్గ్నర్, ప్రెస్టేజ్, హాకిన్స్ కూడా ఓకే. బట్ ఏంటంటే హాకిన్స్లో ట్రైప్లే కుక్వేర్ అనేది అంత ఎక్కువగా లేవండి. అంటే నేను షాపింగ్కి వెళ్ళి చూసినప్పుడు అయితే నాకు అంత పెద్దగా కనిపించలేదు. బట్ స్టాల్లో చాలా కలెక్షన్ దొరుకుతుంది మీకు, మేయర్లో దొరుకుతుంది, బర్గ్నర్లో దొరుకుతుంది అండ్ ప్రెస్టేజ్లో కూడా లిమిటెడ్గా ఉంటాయన్నమాట, ఎక్కువ ఏమీ ఉండవు. ప్రెషర్ కుక్కర్స్, ట్రైప్లే కుక్కర్స్ ఉంటాయి, కొన్ని కడాయిస్ దొరుకుతాయి అంతే. బట్ ఎంతైనా కూడా స్టాల్, బర్గ్నర్, మేయర్తో కంపేర్ చేస్తే మనకి ట్రైప్లే కుక్వేర్ అనేది ప్రెస్టేజ్లో అవ్వనివ్వండి, హాకిన్స్లో అవ్వనివ్వండి చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుందండి. దట్టు హాకిన్స్లో అయితే చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ట్రైప్లే కుక్వేర్లో ఎలాంటి వెజల్స్ అవైలబుల్ ఉంటాయి అనేది చూస్తే కనుక మనకి టోప్ అని ఉంటుందండి, టస్లా అని ఉంటుంది, కడాయి ఉంటుంది, సాస్ పాట్ ఉంటుంది, సాస్ ప్యాన్ ఉంటుంది, ఇంకా ఫ్రై ప్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇంకా మనకి ఈ మధ్య ఏంటంటే ట్రైప్లైలో మనకి నాన్ స్టిక్ కూడా అవైలబుల్ ఉంటున్నాయండి. సో అది ఏంటంటే మనకి నార్మల్ నాన్ స్టిక్ కోటింగ్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దట్టు అది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. అంటే నార్మల్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్తో కంపేర్ చేస్తే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయన్నమాట. ఎస్పెషల్గా మన ఫ్రైస్ కానివ్వండి, ఇగురు కర్రీస్ కానివ్వండి చేసినప్పుడు మనకి ట్రైప్లే కుక్వేర్లో ఇగురు కర్రీ అయితే వండుకోవచ్చు కానీ ఫ్రైస్ చేయలేమన్నమాట. అంటే అడుగంటిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. అంటే
కొంచెమేమో మాడినట్టు అవుతుంది, ఎక్కువ కుక్ అయిపోయి ఇంకొక వైపు ఏంటంటే సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని మనము ఫ్రై ప్యాన్స్ అనేవి కంపల్సరీ. సో నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ కంటే కూడా మనము ట్రైప్లైలో కూడా ఫ్రై ప్యాన్స్ అనేవి నాన్ స్టిక్లో వస్తున్నాయన్నమాట. సో అవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి కలెక్షన్. మీకు ఇందులో నేను అన్ని డిస్ప్లేలో మీకు చూపిస్తుంటున్నాను, వీడియోలో చూడండి రన్నింగ్ మోడల్స్. ఇవే కాకుండా ఇంకా మనం ప్రైజెస్కి వస్తే ప్రైజెస్ అనేవి మనకి ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కలాగా ఉన్నాయండి. అన్నిటితో కంపేర్ చేస్తే నాకు వినోద్ బ్రాండ్లో ఏంటంటే ప్రైజెస్ అనేది కొంచెం తక్కువ అనిపించాయి అన్నమాట. కంపేరింగ్ టు అదర్ బ్రాండ్స్ లైక్ స్టాల్, బర్గనర్తో కంపేర్ చేస్తే నాకు వినోద్ బ్రాండ్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంది అనిపించింది. అంటే క్వాలిటీ కూడా అదేలా ఉంటుందండి. మనం కొంచెం తక్కువ ప్రైస్ పెట్టి క్వాలిటీ చాలా బాగుండాలని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని వినోద్ బ్రాండ్ బాగుండదని నేను చెప్పట్లేదు, వినోద్ బ్రాండ్ కూడా బాగుంటుంది. బట్ మనము కంపేరింగ్ టు స్టాల్, బర్గనర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనే అనుకోవాలి. ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. మనం స్టార్టింగ్ ట్రైప్లైలో ఇన్వెస్ట్ చేయాలి కొంచెం తక్కువ డబ్బులతో అంటే వినోద్ బ్రాండ్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాల్, బర్గనర్లో కంపేర్ చేస్తే మనకి స్టాల్ అనేది నాకు ఇంకా బాగా అనిపించింది అనమాట. అంటే కుకింగ్ చేసిన తర్వాత మనకి వెజల్స్ క్లీనింగ్ అనేది కంప్లీట్గా అన్నిట్లో సిమిలర్ అండి. అది వినోద్ అవ్వనివ్వండి, స్టాల్ అవ్వనివ్వండి, లేదంటే ఇండస్ వ్యాలీ అవ్వనివ్వండి, ప్రెస్టీజ్ అవ్వనివ్వండి, సిమిలర్గా ఉంటుంది. చాలా ఈజీ అనమాట. అండ్ మనకి మెయింటెనెన్స్ కూడా ఏముండదండి ట్రైప్లై కుక్వేర్కి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కుకింగ్ అప్పుడు కొంచెం మీడియం కూడా కాదు, సిమ్లోనే పెట్టేసి మనము దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మనం చేసుకోవాలన్నమాట. కుకింగ్ అనేది కొంచెం ఓపికగా చేసుకోవాలి అంతే. లేదు మనము అట్లా అడగంటుతుంది అనేది మనకు ఒక థాట్ ఉంటే మటుకు అందులోనే నాన్ స్టిక్ది వస్తుందండి ట్రైప్లైలో, మనం దానికి వెళ్ళొచ్చు. అదేం పెద్ద హార్మ్ఫుల్ కాదు కంపేరింగ్ టు అదర్ నాన్ స్టిక్ కుక్వేర్స్. మనకి ఏదైతే నాన్ స్టిక్ లేయర్స్ వస్తాయో నార్మల్వి అల్యూమినియం పైన కానివ్వండి, యానోడైజ్డ్ పైన కానివ్వండి, నాన్ స్టిక్ లేయర్స్ వచ్చి మనకి కుక్వేర్స్ ఉంటాయి కదా ఫ్రై ప్యాన్స్, దాంతో కంపేర్ చేస్తే ఇవి చాలా బెస్ట్ అనమాట. సో మీకు ఈజీ కుకింగ్ కావాలి అంటే మీరు నాన్ స్టిక్ ట్రైప్లై కుక్వేర్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ట్రైప్లై కుక్వేర్ సైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ 16 సెంటీమీటర్స్ నుండి అవైలబుల్ ఉంటాయండి. ఏదైనా సరే అంటే అది ఫ్రై ప్యాన్ అవ్వనివ్వండి, సాస్ పాట్ అవ్వనివ్వండి, టోప్ అవ్వనివ్వండి, సాస్ ప్యాన్ అవ్వనివ్వండి, ఏదైనా సరే. సో స్టార్టింగ్ ఫ్రమ్ 16 సెంటీమీటర్స్ ఉంటుందండి, అప్ టు 38 సెంటీమీటర్స్, మోర్ దాన్ 38 సెంటీమీటర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అది చూశాను కూడా. పెద్ద పెద్ద కడాయిలు అంటే పెద్ద కడాయిలు, పెద్ద సాస్ పాట్స్ చూశాను నేను. చాలా పెద్ద హెవీ క్వాంటిటీస్ ఉంటాయి కదండి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్కి కుక్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న ట్రైప్లై కుక్వేర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్లో. అంతకుముందు ఏంటంటే మనం మినిమం సైజెస్ ఉండేవన్నమాట, రెగ్యులర్గా యూజ్ చేసే సైజెస్. బట్ ఇప్పుడు అలా కాకుండా పెద్ద సైజులో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, చాలా పెద్ద సైజ్ అనమాట. మినిమం 10 to 15 మెంబర్స్కి మనం ఇందులో కర్రీ చేయొచ్చు, లేదంటే బిర్యానీ చేయొచ్చు. అలా చేసే విధంగా చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. 38 సెంటీమీటర్స్ అలా ఉంటాయి.
మోర్ దెన్ 38 సెంటీమీటర్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న వాటి గురించి నేను చెప్తున్నాను. సో సైజెస్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ టు ఆల్మోస్ట్ 38 సెంటీమీటర్స్ వరకు అయితే నేను చూశానండి. అండ్ ఇవి ఫ్రై ప్యాన్స్ వచ్చేసి మనకి 16 సెంటీమీటర్స్ అనేది మనకి ఆమ్లెట్స్ వేసుకోవడానికి అట్లా చిన్న చిన్న పోపులు వేసుకోవడానికి బాగుంటాయి. బట్ 18 సెంటీమీటర్స్ ఇంకా 22 సెంటీమీటర్స్కి వెళ్తే మనం ఏదైనా సరే కర్రీస్ చేసుకోవడానికి ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఐడియల్ సైజ్ అయితే ఫ్రై ప్యాన్స్కి వచ్చేసి మనకి 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఉంటే ఫ్రై అనేది మంచి ఫ్రీగా చేసుకోవాలి కాబట్టి అంటే సైజ్ గురించి చెప్తున్నాను. ఒకదాని మీద ఒకటి పడ్డట్టుంటే ఫ్రైస్ ఎప్పుడు బాగుండవు. సో నాకైతే 24 సెంటీమీటర్ సైజ్ అనేది ఫ్రై ప్యాన్ సఫిషియెంట్ అనిపిస్తుందండి కుకింగ్ చేయడానికి. అంటే 4 మెంబర్స్ ఇంట్లో 4 మెంబర్స్ మోర్ అంటే బిలో 4 మెంబర్స్ ఉంటే 24 సెంటీమీటర్స్ మోర్ దాన్ సఫిషియెంట్. బట్ ఇదే 24 సెంటీమీటర్స్ మనం సాస్ పాట్లో తీసుకున్నాం అనుకోండి, అది చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. సో సాస్ పాట్లో అయితే మనకి బిలో 4 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 22 సెంటీమీటర్స్ కంటే తక్కువే సరిపోతుందండి. 20 సెంటీమీటర్ కానివ్వండి, మరి ఇంకా కొంచెం మనకు కొంచెం గిన్నె పెద్దగా ఉండి కుకింగ్ చేసుకోవడం ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే 22 సెంటీమీటర్స్ సఫిషియెంట్ అండి. కడాయి అయినా అంతే అండి, 20 సెంటీమీటర్స్ ఒకటి కంపల్సరీగా ఉండాలి, 22ది ఒకటి ఉండాలి. అండ్ టోప్ అనేది మనము పెద్దగా యూజ్ చేయము, బట్ ఏంటంటే దానికి హ్యాండిల్స్ ఉండని సాస్ పాట్ అంతే అనమాట డిఫరెన్స్. టస్లా వచ్చేసి హ్యాండిల్స్ లేని కడాయి మోడల్ అనమాట. టస్లా ఇంకా టోప్ అనేది మనం అంత పెద్దగా యూజ్ చేయము, బట్ మీకు రైస్ కుకింగ్కి కావాలి హ్యాండిల్స్ లేకున్నా కూడా ఇలా బాగుంటుంది మోడల్ అనిపిస్తే అలా కూడా తీసుకోవచ్చు. రైస్ కుకింగ్కి అలా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి సాస్ పాట్స్ ఏంటంటే సాస్ ప్యాన్స్ ఏంటంటే మనకి టీ కాచుకోవడానికి కానివ్వండి, లేదంటే మనం ఏదైనా సూప్స్ చేసుకోవడానికి ఏదైనా లిక్విడ్ వేసి చేసేవి ఉంటాయి కదా, మ్యాగీ టైప్ అట్లాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతాయండి. అండ్ అవి కూడా మనకి 18 సెంటీమీటర్స్ వరకు సరిపోతుందండి టీ చేసుకోవడానికి, అంతకంటే పెద్ద అవసరం లేదు. మన మెంబర్స్ పెరిగిన కొద్దీ మనం సైజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటారని దాన్ని బట్టి మనం డిపెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి సైజెస్ అండి, ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి. అది ఏదైనా అవ్వనివ్వండి, సాస్ పాటే అవ్వనివ్వండి, టోపే అవ్వనివ్వండి, ఫ్రై ప్యాన్ అవ్వనివ్వండి, స్టార్టింగ్ ఫ్రమ్ 16 సెంటీమీటర్స్ టు అప్ టు 38 సెంటీమీటర్స్ దాకా ఉంటాయి. బట్ ఫ్రై ప్యాన్స్ వచ్చేసి 38 సెంటీమీటర్స్ వరకు అయితే నేను చూడలేదండి. 28 సెంటీమీటర్స్ వరకు అయితే నేను చూశాను. ఫ్రై ప్యాన్స్ కానివ్వండి, దోశ ప్యాన్స్ కూడా నేను చెప్పడం మర్చిపోయానండి, ట్రైప్లైలో దోశ ప్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అవి కూడా ఆల్మోస్ట్ 28-30 సెంటీమీటర్స్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రై ప్యాన్స్ కూడా అంతే అండి, 28 సెంటీమీటర్స్ వరకే చూశాను నేను ఫ్రై ప్యాన్స్, అంతకు మించినవి నేను చూడలేదు. బట్ కడాయి అండ్ సాస్ పాట్ అయితే మటుకు అప్ టు 38 సెంటీమీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరైనా అంటే ఇంట్లో మందము ఏదైనా కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉండి బర్త్డే పార్టీస్ అట్లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు చిన్న ఫంక్షన్స్కి మనము జనరల్గా హెవీ కుకింగ్ ఉంటే ఏంటంటే అల్యూమినియం గిన్నెలు పెద్దవి యూజ్ చేస్తాం కదా అప్పుడప్పుడు ఫంక్షన్ పర్పస్, అలా కాకుండా ఇప్పుడు ట్రైప్లైలో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనము ట్రైప్లైలో కూడా తీసుకోవచ్చండి. అండ్ నేను చెప్పిన 38 సెంటీమీటర్స్ వరకు ఉన్న కడాయి అవ్వనివ్వండి, సాస్ పాట్ అవ్వనివ్వండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే 5800, బిలో 6000 ఉన్నాయండి, 5600 అలా 5500 to 6000 మధ్య రేంజ్లో ఉన్నాయన్నమాట ప్రైజెస్ వచ్చేసి. ట్రైప్లై కుక్వేర్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి ప్రతిదీ విత్ లిడ్ వస్తుందన్నమాట. మనం ఏమీ సపరేట్గా లిడ్ కొనాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని బ్రాండ్స్లో ఏంటంటే
టస్లాకి లిడ్ రావట్లేదు, మనం సపరేట్గా తీసుకోవాలి. సో అలా కూడా కొన్ని ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఏంటంటే ప్రతి దానికి మనకి లిడ్ వస్తుందండి. ఓన్లీ మనకి కొన్ని ఫ్రై ప్యాన్స్కి, కొన్ని టస్లా మోడల్స్కి మట్టుకు మనకు లిడ్ అనేది రాదు. అండ్ చెప్పాను కదండి, ట్రైప్లైలో నార్మల్ ట్రైప్లై ఉంటుంది, నాన్ స్టిక్ ట్రైప్లై ఉంటుంది. వీటి ప్రైజెస్ విషయానికి వస్తే అండి, స్టార్టింగ్ ఫ్రమ్ 1000 నుంచి ట్రైప్లై కుక్వేర్ అనేది అవైలబుల్ ఉంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1000 నుంచి మనకి 6000, 8000 వరకు కూడా ఉన్నాయండి. అంటే నేను అనేది నార్మల్ ట్రైప్లై కుక్వేర్ అయితే హైయెస్ట్ 6000 బిలో ఉందండి, ఎంత పెద్ద సైజ్ అయినా. బట్ ఏదైతే నాన్ స్టిక్ ట్రైప్లై వస్తుందని చెప్పాను కదా, అది ఇంకొంచెం కాస్ట్లీ ఉంటుందన్నమాట. అది ఇంకొంచెం కాస్ట్లీనే ఉంది. బిలో 8000 అయితే మనకు వచ్చేసింది. అంటే సైజు పెద్దదైతే నేను చెప్పేది, అంటే ఆల్మోస్ట్ ఒక 38 సెంటీమీటర్ సైజ్ అయితే అలా ఉంటుంది ప్రైస్. స్టార్టింగ్ ఫ్రమ్ 1000 అయితే ఉందండి. మీకు మెయిన్గా వినోద్ బ్రాండ్లో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 1000 నుండి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫ్రై ప్యాన్స్. సో మనకి సైజెస్ పెరిగిన కొద్దీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సైజెస్ 20 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్స్ ఈ సైజెస్లో అయితే సాస్ పాట్ అవ్వనివ్వండి, లేదంటే ఫ్రై ప్యాన్ అవ్వనివ్వండి, కడాయి అవ్వనివ్వండి, 2500 ఎబోనే ఉంటుందండి ప్రైస్ వచ్చేసి. మినిమం 2000 అయితే మినిమం ఉంటుంది, 2000 ఎబోనే ఉంటుందన్నమాట. 2500 ఎబో ఉంటుంది. మనకి స్టాల్లో వచ్చేసి ఇంకొంచెం ప్రైజీగానే ఉంటుందండి. అంటే వినోద్ కంటే, బర్గ్నర్ కంటే కూడా స్టాల్ కొంచెం ప్రైజీయే. బర్గ్నర్ స్టాల్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉంటాయండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి కడాయి అవ్వనివ్వండి, ఫ్రై ప్యాన్ అవ్వనివ్వండి, సాస్ పాట్ అవ్వనివ్వండి, మనకి 2500 నుంచి 3500 రేంజ్ మధ్యలో మనకి దొరుకుతాయండి. సో ప్రైజెస్ అయితే 3500 బిట్వీనే ఉంటుందన్నమాట, 2500 టు 3500. సో మనం ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసేది మన కుకింగ్కి వచ్చేసి కావాల్సిందైతే నాకు తెలిసి ఒకటి కడాయి కావాలండి, సాస్ పాట్ కావాలి, అండ్ ఫ్రై ప్యాన్ కావాలి. ఫ్రై ప్యాన్ అయితే మీరు ట్రైప్లై ఫ్రై ప్యాన్ యూజ్ చేయండి. లేదు మీకు అది కూడా ఇబ్బంది అనిపిస్తుందంటే నాన్ స్టిక్ వెళ్ళడం బెస్ట్ ఫ్రైకి మట్టుకి. బట్ కడాయి అండ్ సాస్ పాట్ అయితే మట్టుకు ట్రైప్లైలో తీసుకోండి కంపల్సరీ అనమాట. ఇంకా అవి రెండైతే ఇంకా కంపల్సరీ కావాల్సినవి అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా టీ కోసం కానివ్వండి, ఏదైనా మ్యాగీ లాంటివి చిన్న చిన్నవి లిక్విడ్ లాగా చేసే ఐటమ్స్ ఏవైనా సరే సాస్ ప్యాన్స్ తీసుకోవడం బెస్ట్ అండి. మనకు అది 20 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది, అండ్ 22 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటుంది. మనము ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ అవి కూడా అంతే ప్రైస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2000 రేంజ్ అనేది మినిమం అండి ట్రైప్లైలో. మినిమం వచ్చేసి మనకి మంచి బ్రాండ్లో అయితే 2000 నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ 1500, 1200 అలా కూడా లేవు. కొన్ని బ్రాండ్స్ అయితే స్టార్టింగే 2000 నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట. మరీ చిన్న సైజు 16 సెంటీమీటర్స్ చిన్న సైజు ఉంటాయి కదండి, అవి మట్టుకు మనకు కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి తప్ప. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కుక్వేర్ ఏదైనా కావాలి అనుకుంటే మటుకు మనం మినిమం 2000 అనేది స్పెండ్ చేస్తేనే మనకి ఆ కుక్వేర్ వస్తుంది. సో నేను అదే చెప్పానండి, వినోద్ బ్రాండ్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. లేదు అంటే ఇంకా మనము స్టాల్ మంచివి కావాలి ఇంకా అంటే స్టాల్, బర్గ్నర్ యూస్ చేయడం బెటర్. అండ్ స్పెషల్లీ ప్రెషర్ కుక్కర్స్ అయితే నేను పర్సనల్గా యూస్ చేసి చెప్తున్నానండి. ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్స్, ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ చాలా బాగున్నాయండి. నేను అందులో రైస్ కుక్ చేసి చూశాను, కర్రీస్ కుక్ చేసి చూశాను, నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా వస్తాయన్నమాట. మనకి తక్కువ టైంలో చాలా బాగా కుక్ అవుతాయి అండ్ ఈవెన్గా కుకింగ్ ఉంటుంది. అడుగున మనకి వాటర్ ఉండడం కానివ్వండి, లేదంటే కొంచెము అడగంటిపోవడం కానివ్వండి, అలాంటివి ఏవి ఇష్యూస్ లేవన్నమాట. చాలా నీట్గా కుక్ అవుతాయి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన తర్వాత చాలామంది కూడా తీసుకున్నారంట, నాకు కమెంట్స్లో కమెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. అంటే నేను చెప్పానని చెప్పేసి ఇలా బాగుంటుంది అంటే నన్ను నమ్మి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. చాలామంది అంటున్నారండి, ఇప్పుడు వాడిన వాళ్ళు కూడా కొత్తగా తీసుకున్న వాళ్ళు బాగున్నాయి అని చెప్పేసి. మీరు ప్రెషర్ కుక్కర్స్ తీసుకోవాలంటే మటుకు ప్రెస్టేజ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చాలామంది ట్రైప్లై కుక్వేర్ అనేది ఆన్లైన్లో తీసుకోవాలా లేదంటే స్టోర్లో తీసుకోవాలా అనేది చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి, అంటే కమెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారనమాట. ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ ప్రైజెస్ బాగుంటాయి అనేది. నన్ను అడిగితే స్టోర్కి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఆన్లైన్లో కనిపించే మోడల్స్ అవ్వనివ్వండి, వాటి సైజ్ అవ్వనివ్వండి, మనకి ఎగ్జాక్ట్గా అర్థం అవ్వదన్నమాట. మనము వన్స్ దాన్ని డైరెక్ట్గా చూస్తేనే మనకి మన ఇంట్లో మెంబర్స్కి ఓకే ఇది సరిపోతుంది, ఇది మరీ పెద్దగా అవుతుంది, అలా మనకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ మనం డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుందన్నమాట. నేను ట్రైప్లై కుక్వేర్స్ అనేవి 2 ప్లేసెస్లో తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను ఆన్లైన్లో, ఇంకొకటి వచ్చేసి ఆగ్రోమెక్లో తీసుకున్నాను అనమాట. సో నాకు కంపారిటివ్గా అమెజాన్ ఆగ్రోమెక్కి ప్రైజెస్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. ఒక 100-200 డిఫరెన్స్ తప్ప అంతకు మించి అయితే పెద్దగా ప్రైస్ వేరియేషన్ అయితే లేదు డిస్కౌంట్స్లలో. బట్ నేను ఆగ్రోమెక్కి వెళ్ళి తీసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే అండి, ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అదే సేమ్ కడాయి మనకి ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్లో అక్కడే అవైలబుల్ ఉంటాయన్నమాట. మనకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకే ఈ బ్రాండ్లో బాగుందా, ఈ బ్రాండ్లో బాగుందా, మనకు అక్కడ వాళ్ళకు చెప్పే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు మనం అడిగినా కూడా వాళ్ళు రివ్యూ అనే చెప్తారు, ఇది బాగుంటుందండి అది బాగుంటుంది అనేది వాళ్ళకు ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మనం కూడా ఏంటంటే మనకి ఏ సైజ్ కడాయి కావాలి, ఏ షేప్లో ఉండేది కావాలి, కడాయిస్లో కూడా డీప్ కడాయి ఉంటుందండి, కొంచెం ఫ్లాట్ బేస్డ్ కూడా ఉంటాయన్నమాట. అది కూడా చూసుకోవాలి మనం తీసుకునేప్పుడు. అండ్ సాస్ పాట్ అనుకోండి, సాస్ పాట్ కూడా మనకి 22 సెంటీమీటర్స్కి చాలా పెద్ద సాస్ పాట్ వస్తుంది. సో 20 సరిపోతుంది యాక్చువల్గా మనకి. సో అలా మనము సెంటీమీటర్స్ చెప్పినప్పుడు అన్నీ కుక్కర్ ఒకలా ఉండవండి. ఫ్రై ప్యాన్ అనేది 24 సెంటీమీటర్స్ మనకి బెస్ట్ సూటబుల్ బిలో 4 మెంబర్స్కి. బట్ సాస్ పాట్ సేమ్ మనం కనుక 24 సెంటీమీటర్స్ తీసుకుంటే చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. సో అలా చూసుకోవాలన్నమాట మనం. అందుకోసమే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి సైజెస్ అన్ని చెక్ చేసి, బ్రాండ్స్ అన్ని చెక్ చేసి ఏది బాగుంది ఏంటి అనేది మన కళ్ళతో మనం చూసుకొని ప్రైస్ చేంజెస్ అవన్నీ చూసుకొని తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి. సో నేనైతే ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ గురించి మార్కెట్లో అవైలబుల్ ఉన్న బ్రాండ్స్ కానివ్వండి, సైజెస్ కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, అన్ని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.